అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది బీఆర్ఎస్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ఇవ్వనున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి ధీటుగా జవాబిచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం టార్గెట్ చేసే అంశాలపైనే ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అసెంబ్లీలో తమకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇవ్వాలంటోంది బీఆర్ఎస్. అసెంబ్లీలో 2016 మార్చి 31న ఇరిగేషన్పై అప్పుడు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అప్పుడు అసెంబ్లీలో దాన్ని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఆ ప్రెజెంటేషన్ ని బహిష్కరించింది. అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది బీఆర్ఎస్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ఇవ్వనున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి ధీటుగా జవాబిచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం టార్గెట్ చేసే అంశాలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అసెంబ్లీలో తమకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇవ్వాలంటోంది బీఆర్ఎస్. అసెంబ్లీలో 2016 మార్చి 31న ఇరిగేషన్పై అప్పుడు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఆ ప్రెజెంటేషన్ ని బహిష్కరించింది. డీటెయిల్స్ శివారెడ్డి తెలుసుకుందాం. శివ, సర్కార్కు కౌంటర్ గా బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి స్పీకర్ అనుమతి ఇచ్చిండ్రు. ఆల్రెడీ దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. కాంగ్రెస్కు ఇచ్చినట్లే తమకు కూడా పర్మిషన్ ఇవ్వాలని నిన్న స్పీకర్కు వినతి పత్రం ఇచ్చింది బీఆర్ఎస్. కానీ ఇప్పటిదాకైతే పర్మిషన్ రాలేదు. కాబట్టి వాళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే ఓవరాల్గానే చెప్పాలి, కౌంటర్ ఇవ్వాలని అనుకుంటున్నారు. పీపీటీకి అవకాశం లేదు బీఆర్ఎస్. కాబట్టి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ప్రిపేర్ అయ్యారు. మెయిన్గా ప్రభుత్వం 3 డిపార్ట్మెంట్లు 3 శాఖల మీద ఎక్కువ ఫోకస్ చేసిండ్రు. ఒకటి ఇరిగేషన్, ఫైనాన్స్, పవర్. ఈ 3 శాఖలకు సంబంధించి పెద్ద మొత్తంలో అప్పులైనాయి. పెద్ద మొత్తంలో 3 నష్టాల్లో ఉన్నాయి. ఇరిగేషన్ విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టి కడితే దానిలో ఎంత దుబారా అయింది, దానివల్ల ఎంత ఉపయోగమైంది, 1 ఎకరా పంట పండించేందుకు ఎంత ఖర్చు అవుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ చేస్తే కరెంటు బిల్లు ఎంత, దాని మెయింటెనెన్స్ ఎంత, దానివల్ల పంట పండితే ఆ ఎకరాకు ఎంత లాభం వస్తుంది, ఆ ప్రాజెక్టు వైబుల్ అని ఈ 9.5-10 సంవత్సరాలు బీఆర్ఎస్ చెప్తూ వచ్చింది. కానీ నిపుణులు, ఇరిగేషన్ నిపుణులు లేకపోతే వ్యవసాయ రంగ నిపుణులు అసలు ఆ ఖర్చుకు, ఆ ఎకరా నీళ్లు పారించడానికే, ఎకరా పంట పండించడానికే కాళేశ్వరంకి అయ్యే ఖర్చు చాలా ఉంటుంది. 50,000 రూపాయలు ఉంటుంది ఒక ఎకరాకు యావరేజ్గా. కానీ 50,000 రూపాయలు లాభం వచ్చే పంట ఏది లేదు. కాబట్టి అది వైబుల్ ప్రాజెక్ట్ కాదు అని చెప్తూ వచ్చిండ్రు. కానీ అప్పు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మొత్తం కూడా అప్పుతోనే. ఆ అప్పు తీసుకొచ్చి కట్టిండ్రు. ఇప్పుడు ఆ బడ్డీని అంతా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం మోయాల్సి వస్తుంది. వచ్చే ఇన్కమ్ అంతా కూడా దాని ఇంట్రెస్ట్లకు, దాని కిస్తీలకు డబ్బులన్నీ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాకముందు నుంచి, తెలంగాణ వచ్చిన తర్వాత 2014 జూన్ 2 నుంచి మొన్నటిదాకా ప్రభుత్వం ఉన్నంత వరకు తెచ్చిన అప్పులు ఏ శాఖల పేరు మీద తీసుకొచ్చిండ్రు, ఏ కార్పొరేషన్ల కింద తీసుకొచ్చిండ్రు, FRBM కింద ఎంత తీసుకొచ్చిండ్రు, దాన్ని వేటికి వాడినరు, దేనికోసం ఆ అప్పులు చేయాల్సి వచ్చింది, దేనికోసం వాడినరు, దానిలో దుబారా ఎంత జరిగింది, ఈ అంశాలపైన పీపీటీ ప్రభుత్వం ఇవ్వబోతుంది. దాని కౌంటర్గా ఇద్దరు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు 2 డేస్ వాళ్ళకి అందుబాటులో ఉన్న కొంతమంది నిపుణులు, పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరిపినారు. సేమ్ మాజీ సీఎం కేసీఆర్తో కూడా చర్చలు జరిపినారు. అప్పులు ప్రభుత్వం చెప్తే ఆ అప్పులు దేనికోసం చేసిండ్రు, అప్పులు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఆస్తులు ఏమున్నాయి, దానిపైన మాట్లాడాలని కేటీఆర్కు, హరీష్ రావుకి ఇద్దరు కూడా కేసీఆర్ సూచన చేసిండ్రు. దానికి సంబంధించిన ప్రిపరేషన్ అంతా కూడా చాలా హార్డ్ ప్రిపరేషన్ చేసిండ్రు ఇద్దరు. నిన్న మొత్తం ఈ ప్రిపరేషన్ పైనే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం చెప్పే ఆస్తులకు బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వాలి. ఆ కౌంటర్కు ఏమేం చెప్తారు, కేవలం ఆస్తులకు సంబంధించిన వివరణ ఇస్తారా, లేకపోతే ఇంకా ఎలాంటి సమాచారం ఇస్తారు? మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర మొత్తం సమాచారం అంతా ఉంది. ఇప్పటికీ 5,00,000 కోట్ల అప్పు అయింది అన్నాడు. FRBM కింద చేయాల్సిన అప్పు 3,00,000 కోట్లు అయితే మిగతా అప్పు అంతా కూడా వివిధ కార్పొరేషన్ల కింద ప్రభుత్వం గ్యారంటీ కింద తీసుకొచ్చిన అప్పులు. అవన్నీ కూడా ఈ మంత్ నెక్స్ట్ జూన్కి వెళ్ళి కాళేశ్వరం ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ కాబోతుంది. తర్వాత మిషన్ భగీరథకు సంబంధించింది పవర్ 87,000 కోట్ల అప్పులకు డిస్కంలు పోయినట్లుగా ఇప్పటికే రివ్యూలో ప్రభుత్వం తేల్చింది. 11,000 కోట్ల నష్టాల్లో ఉన్నట్టు తెలిసింది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కింద 56,000 కోట్లు. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి కార్పొరేషన్ కింద చాలా అప్పులు అయిపోయినాయి. అవన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక చిన్న భిన్నంగా ఉందని ప్రభుత్వం కొన్ని రోజులు 10 రోజులుగా చెప్తూ వస్తుంది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. కాబట్టి దాని కౌంటర్గా బీఆర్ఎస్ అప్పులు వర్సెస్ ఆస్తులు, అప్పులు చేయడం ద్వారా తెలంగాణ అసెట్స్ ఎంత పెరిగినాయి చెప్పాలనుకుంటుంది. సేమ్ టైం అవంతా ప్రజా సంక్షేమం కోసం, ప్రాజెక్టుల వివరణ, కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు వైబుల్, ఇట్లాంటి అన్ని అంశాలపైన కూడా ప్రిపేర్ అయినారు బీఆర్ఎస్ నేతలు. ఈరోజు
ప్రభుత్వం ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి బీఆర్ఎస్ నుంచి కూడా కౌంటర్ ఇస్తామని చెప్తున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు పర్మిషన్ లేకపోయినా కౌంటర్ ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. 2016లో అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ కాళేశ్వరం పైన ఇదే అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టాలి, దాన్ని మేడిగడ్డకి ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇట్లాంటి అంశాలపైన అప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. అప్పుడు కాంగ్రెస్ బైకాట్ చేసింది. కాంగ్రెస్ కూడా సేమ్ అప్పుడు అడిగినరు, మేము కూడా ప్రాణహిత చేవెళ్లను తుమ్మిడికి వెళ్ళి ఎందుకు పెట్టినాము, మేడిగడ్డకి తీసుకుపోవడం వల్ల వచ్చే నష్టమైంది, మేము కూడా ఇస్తామని చెప్పారు. అప్పుడు పర్మిషన్ ఇవ్వాలి అప్పుడు కూడా స్పీకర్. సేమ్ ఇప్పుడు రివర్స్, ఇప్పుడు కాంగ్రెస్ పర్మిషన్ ఇచ్చిండ్రు, అధికారంలో ఉంది కాబట్టి. ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్కు పర్మిషన్ రాలేదు. మొత్తానికైతే ఈరోజు చాలా హాట్గా అసెంబ్లీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మనం 3-4 రోజుల నుంచి చూస్తున్నాము. అప్పుల పేరు చెప్పి హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అని ఆల్రెడీ నిన్న సాయంత్రమే అటాక్ స్టార్ట్ చేసింది బీఆర్ఎస్. ఆ అంశాన్ని అసెంబ్లీ వేదికగా కూడా బీఆర్ఎస్ చెప్పబోతుంది. యశోద. థ్యాంక్ యూ శివ.